కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆతిథ్య జట్టు కేకేఆర్ 7 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ ధాటికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. 154 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్లో కేకేఆర్ తరపున ఫిల్ సాల్ట్ 33 బంతుల్లోనే 68 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 5 సిక్సర్లు 7 ఫోర్లు ఉన్నాయి. ఇక శ్రేయస్ అయ్యర్ 33 పరుగులతోటి, వెంకటేష్ అయ్యర్ 26 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచారు. సునీల్ నరైన్ 15 పరుగులు, రింకు సింగ్ 11 పరుగులు చేశారు. ఢిల్లీకి చెందినటువంటి బౌలర్ అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టగా లిజార్డ్ విలియమ్స్ 1 వికెట్ తీశాడు. ఈ సీజన్లో కేకేఆర్కి ఇది 6వ విజయం. ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో తన 2వ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. అంతేకాదు ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్ దిశగా మరో ముందడుగు వేసింది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ పెద్దగా స్కోర్ చేయలేదు. అయితే చివర్లో కుల్దీప్ యాదవ్ 35 పరుగులు చేయడంతో ఢిల్లీ స్కోరు 150కి చేరింది. కుల్దీప్ యాదవ్ 35 పరుగులు, రిషబ్ పంత్ 27 పరుగులు, అభిషేక్ పోరెల్ 18, అక్షర్ పటేల్ 15, పృథ్వీ షా 13, జాక్ ఫ్రేజర్ 12 పరుగులు మాత్రమే చేశారు. ఇక కోల్కతా తరపున వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతోటి అత్యధిక వికెట్లు పడగొట్టగా వైభవ్ అరోరా, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు తీశారు. సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్ తలా 1 వికెట్ తీశారు. కాగా ఈ మ్యాచ్కు ముందు వరకు 10 మ్యాచ్లలో 5 గెలిచినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో 6వ ప్లేస్లో నిలిచింది. కేకేఆర్పై ఈ మ్యాచ్లో ఒకవేళ గెలిచి ఉంటే ఏకంగా 2వ స్థానానికి చేరేది. కానీ ఈ ఓటమితోటి ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానంలోనే కొనసాగుతుంది. ఇక కేకేఆర్ 9 మ్యాచ్లలో 6 విజయాలతోటి దాదాపుగా ప్లే ఆఫ్స్కు చేరువైంది. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టినటువంటి ఢిల్లీ క్యాపిటల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచినా కూడా మొదట బ్యాటింగ్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే భారీ స్కోర్ చేసి అంటే 230, 250కి పైగా పరుగులు చేసి ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లపైన ఒత్తిడి పెంచాలని భావించింది. కానీ ఢిల్లీ అనుకున్న వ్యూహం ఫలించలేదు. ఇన్నింగ్స్ ప్రారంభమైన దగ్గర నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ క్రమం తప్పకుండా వరుసగా వికెట్లను కోల్పోతూ రావడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో ఓపెనర్ పృథ్వీ షా 7 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 13 పరుగులు చేసి వైభవ్ అరోరా బౌలింగ్లో ఫిలిప్ సాల్ట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ ఈ సీజన్లో సంచలన ఇన్నింగ్స్లో ఆడినటువంటి జాక్ ఫ్రేజర్ ఈ మ్యాచ్లో మాత్రము ఆ ప్రదర్శనను రిపీట్ చేయలేకపోయాడు. 7 బంతులు ఎదుర్కొన్నటువంటి జాక్ ఫ్రేజర్ 1 4, 1 6 తోటి 12 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో వెంకటేష్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి అభిషేక్ పోరెల్ కూడా పెద్దగా రాణించలేదు. 15 బంతులు ఎదుర్కొన్నటువంటి అభిషేక్ పోరెల్ 2 4, 1 6 తోటి 18 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. అంటే బ్యాటర్లందరూ కూడా వేగంగా పరుగులు సాధించేటటువంటి క్రమంలో తమ వికెట్లను చేజార్చుకున్నారు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి షాయ్ హోప్ కూడా 3 బంతుల్లో 1 6 తోటి 6 పరుగులు చేసి వైభవ్ అరోరా బౌలింగ్లో బౌల్డ్ కావడం అనేది జరిగింది. చూడండి, మొదటి 4 బ్యాటర్లు కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇక ఆ తర్వాత 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ రిషబ్ పంత్ 20 బంతులు ఎదుర్కొని 2 4, 1 6 తోటి 27 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి అక్షర్ పటేల్ 21 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 15 పరుగులు మాత్రమే చేసి నరైన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి స్టబ్స్ 7 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి చక్రవర్తి బౌలింగ్లో ఫిలిప్ సాల్ట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కుషాగ్రా 3 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి చక్రవర్తి బౌలింగ్లో సాల్ట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 9వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కుల్దీప్ యాదవ్ ఈ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. సాధారణంగా బంతితో రాణించేటట్టు కుల్దీప్ యాదవ్ ఈ ఇన్నింగ్స్లో మరి ఢిల్లీ క్యాపిటల్స్కి బ్యాట్ తోటి ఆదుకొని ఢిల్లీ క్యాపిటల్స్ కనీసం 150 పరుగుల మార్కును దాటడంలో కీలక పాత్ర పోషించాడు. 26 బంతులు ఎదుర్కొన్నటువంటి కుల్దీప్ యాదవ్ 5 4, 1 6 తోటి 35 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో కుల్దీప్ యాదవ్ కొద్దో గొప్ప పోరాటం చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 150 పరుగుల మార్కును అందుకోగలిగింది. ఇక రషీద్ సలాం 10 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 8 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చివరిలో వచ్చినటువంటి విలియమ్స్ 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ 35 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా ఆ తర్వాత రిషబ్ పంత్ 27 పరుగులతోటి సెకండ్ టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. మిగతా బ్యాటర్లు అందరూ కూడా విఫలమయ్యారు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ 153 పరుగులకే పరిమితం కావడం జరిగింది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లు అందరూ కూడా
చక్కగా రాణించారని చెప్పాలి, ఒక మిచెల్ స్టార్క్ తప్ప. మిచెల్ స్టార్క్ ఒక వికెట్ తీసినా కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 3 ఓవర్లలోనే 43 పరుగులు సమర్పించుకున్నాడు మిచెల్ స్టార్క్. ఈ టోర్నీలోనే అత్యంత ఖరీదైనటువంటి ఆటగాడు మిచెల్ స్టార్క్. మరి తనకు పెట్టినటువంటి ఆ డబ్బుకి సరైనటువంటి న్యాయం చేయలేకపోతున్నాడు ఈ సీజన్లో. ఇక చక్కగా రాణించినటువంటి బౌలరు చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైనటువంటి వికెట్లు తీశాడు. అంతేకాదు ఓవర్కి సగటున కేవలం 4 పరుగులు మాత్రమే ఇవ్వటం జరిగింది. అదేవిధంగా సునీల్ నరేన్ కూడా పొదుపుగానే బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసినటువంటి సునీల్ నరేన్ 24 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇక వరుణ్ అరోరా తర్వాత హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు తీశారు. వాళ్ళు కూడా పొదుపుగానే బౌలింగ్ వేశారని చెప్పాలి. రసెల్ 1 ఓవర్లో 10 పరుగులు ఇస్తే వైభవ్ అరోరా 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయటం అనేది జరిగింది. ఇక మిచెల్ స్టార్క్ కింద ముందు చెప్పుకున్నట్టుగానే 3 ఓవర్లలోనే 43 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయటం అనేది జరిగింది. సో మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ని తక్కువ స్కోర్కే పరిమితం చేసినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టి 154 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ కేవలము 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. సో ఈ చాలా 16.3 ఓవర్లలోనే ఛేదించడం అంటే నెట్ రన్ రేట్ని మరింతగా మెరుగుపరుచుకుంది. ఇప్పటికే టోర్నీలో అన్ని జట్ల కంటే కూడా కోల్కతా నైట్ రైడర్స్కు అద్భుతమైనటువంటి నెట్ రన్ రేట్ ఉంది. ఈ మ్యాచ్ తోటి ఆ నెట్ రన్ రేట్ని మరింతగా మెరుగుపరుచుకుంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్లో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ మరోసారి చెలరేగాడాడు. 33 బంతులు మాత్రమే ఆడినటువంటి సాల్ట్ 7 4లు 5 సిక్సర్లతోటి 68 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఇక మరొక ఓపెనర్ సునీల్ నరేన్ ఒకవైపు సాల్ట్ విజృంభించి ఆడుతుంటుంటే సునీల్ నరేన్ కొంచెం నింపాదిగా ఆడటం జరిగింది. 10 బంతులు ఎదుర్కొన్నటువంటి నరేన్ 3 4లతోటి 15 పరుగులు చేసి అక్షర్ బౌలింగ్లోనే జాక్ ఫ్రేజర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ టోర్నీలో పెద్దగా బ్యాటింగ్ అవకాశం రానటువంటి రింకు సింగ్ ఈ మ్యాచ్లో ప్రమోషన్ పొంది 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. అయితే రింకు సింగ్ పెద్దగా రాణించలేదు. 11 బంతులు ఎదుర్కొన్నటువంటి రింకు సింగ్ 1 4 తోటి 11 పరుగులు చేసి విలియమ్స్ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 23 బంతులు ఎదుర్కొని 3 4లు 1 సిక్స్ తోటి 33 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా వెంకటేష్ అయ్యర్ 23 బంతులు ఎదుర్కొని 2 4లు 1 సిక్స్ తోటి 26 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. ఈ ఇద్దరు అయ్యగార్లు అంటే శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ వీరిద్దరు కలిసి 4 వికెట్కి 43 బంతుల్లోనే 57 పరుగులు అజేయంగా జోడించి జట్టుకు విజయాన్ని అందించడం జరిగింది. దీంతో 16.3 ఓవర్లలోనే కోల్కతా నైట్ రైడర్స్ 3 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించడం జరిగింది. ఇక ఢిల్లీ బౌలర్స్లో పెద్దగా రాణించిందేమీ లేదు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా లిజార్డ్ విలియమ్స్ 1 వికెట్ తీయడం జరిగింది. అయితే ఇక్కడ అక్షర్ పటేల్ చక్కటి బౌలింగ్ ప్రదర్శించాడు. 4 ఓవర్లు వేసినటువంటి అక్షర్ పటేల్ 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఓవర్కి సగటున 6.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక ప్రధాన ఫేస్ బౌలర్ లిజార్డ్ విలియమ్స్ 3 ఓవర్లలో 35 పరుగులు అంటే ఓవర్కి సగటున 12.7 చొప్పున. అదేవిధంగా సలాం కూడా 2.3 ఓవర్లలోనే 30 పరుగులు అంటే ఓవర్కి 12 చొప్పున పరుగులు సమర్పించుకోవడం జరిగింది. మొత్తానికి అన్ని రంగాలలో ఆధిపత్యాన్ని చూపినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించి తన 2వ స్థానాన్ని మరింతగా పదిలం చేసుకొని ప్లే ఆఫ్ దిశగా మరో ముందడుగు వేసింది. తన అద్భుత బౌలింగ్ తోటి 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైనటువంటి వికెట్లు పడగొట్టినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో విజయంతో కేకేఆర్ 12 పాయింట్లు సాధించి తన 2వ స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ మ్యాచ్ ముందు కూడా కేకేఆర్ 2వ స్థానంలోనే ఉండే, కానీ వాస్తవానికి 2వ స్థానం నుంచి 6వ స్థానం వరకు ఉన్నటువంటి జట్లన్నీ ఇంతకుముందు ఈ మ్యాచ్కు ముందు 10 పాయింట్లతోటే సమానంగా ఉండే. కాకపోతే నెట్ రన్ రేట్ తోటి కేకేఆర్ 2వ స్థానంలో ఉంది. కానీ ఈ మ్యాచ్లో విజయంతో మరొక 2 పాయింట్లు సాధించినటువంటి కేకేఆర్ తన 2వ స్థానాన్ని మరింతగా పదిలపరచుకోవడమే కాకుండా నెట్ రన్ రేట్ను మరింతగా మెరుగుపరచుకోవడం అనేది జరిగింది. ఇక ఈ మ్యాచ్లో ఓటమితోటి ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానానికే పరిమితమైంది. వాస్తవానికి ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే 6వ స్థానం నుంచి ఏకంగా 2వ స్థానానికి ఎగబాకదే. ఎందుకంటే ఈ మ్యాచ్కు ముందు 2వ స్థానంలో కేకేఆర్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జి, డీసీ ఈ 5 జట్లు కూడా తలా 10 పాయింట్లతోటి ఉన్నాయి. కాకపోతే నెట్ రన్ రేట్ తోటి కొన్ని జట్లు ముందు కొన్ని జట్లు వెనుకున్నాయి. ఈ మ్యాచ్లో కనుక విజయం సాధించినట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానం నుంచి ఏకంగా 2వ స్థానానికి ఎగబాకేదే. కానీ ఓడిపోయినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానంలోనే ఉండగా గెలిచినటువంటి కేకేఆర్ తన 2వ స్థానాన్ని మరింతగా పదిలం చేసుకుంది. ఇక ఇప్పట్లాగానే రాజస్థాన్ రాయల్స్ తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తూ దాదాపుగా ప్లే ఆఫ్స్కి చేరినట్లే. ఇక
రెండవ స్థానంలో కేకేఆర్, మూడవ స్థానంలో సిఎస్కే. అంటే మూడవ స్థానం నుంచి 6వ స్థానం వరకు ఉన్నటువంటి జట్లన్నీ తలా 10 పాయింట్లతోటి సమానమైనటువంటి పాయింట్లతో నిలిచాయి. కానీ మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్నటువంటి సిఎస్కే 3వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 4వ స్థానంలో, ఎల్హెచ్జి 5వ స్థానంలో, డీసీ 6వ స్థానంలో ఉన్నాయి. ఇక గుజరాత్ టైటాన్స్ 7వ స్థానంలో, అంటే 8 పాయింట్లతోటి 7వ స్థానంలో ఉండగా, పంజాబ్ కింగ్స్ 8వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో, ఆర్సీబీ 3 విజయాలు సాధించినప్పటికీ, అంటే వాస్తవానికి పంజాబ్ కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ ఈ 3 జట్లు 3 విజయాలు సాధించిన నెట్ రన్ రేటు మెరుగ్గా ఉన్నటువంటి పంజాబ్ 8వ స్థానంలో, ఆ తర్వాత ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో, చివరి స్థానంలో ఆర్సీబీ కొనసాగుతున్నాయి. ఇది ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక పరిస్థితి.